మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం నమస్కారం దుర్గాప్రసాద్ గారు. నిన్న నేను మెట్రో స్టేషన్లో ఒక మాట్లాడుకుగా అరగంట వెయిట్ చేశామాట. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారని అక్కడ కూర్చున్న కుర్చీలు దాంట్లో మాట్లాడుకుంటున్నారండి. ఒక అమ్మాయిని ఒక పెద్దవాడ. ఈ అమ్మాయి చెప్తుంది ఆ పెద్దవాడికి, నాకు మా హస్బెండ్తో గొడవ అయిందని. నాకు కూడా వినపడుతుంది. అది అంటే వినాలని కాదు, నేను అక్కడ ఉన్నాను, అక్కడ వినపడుతుంది అనమాట. ఏంటంటే ఆ రోజు సండే అంట, 4 o'clock సినిమాకి వెళ్దామని చెప్పిందంట ఈ అమ్మాయి. ఓకే. హస్బెండ్ అన్నాడు, అలాగే 4 o'clockకి నాకు మా నాన్నగారితో మీటింగ్ ఉంది అని చెప్పాడు. లేదండి మీరు ముందే పెట్టేసుకోండి అన్నాడు. లేదు ఈ 7:30 పోను పని చేయి, 7:30 మూవీ ఉంది కదా, 7:30 మూవీ తీసుకో అంటాడు ఇతను హస్బెండ్. ఓకే. ఈఎంఐ అంటే 7:30 తీసుకుంటే నైట్ వచ్చేసరికి 12 అవుతుంది సినిమా నుంచి. నేను మొన్న డ్యూటీకి వెళ్ళాలి కదా, నాకు ఇబ్బంది అవుతుంది అంటే ఈఎంఐ. 4 o'clock అంటది ఈఎంఐ. అతనేమో 7:30 అంటాడు. నీ 4 o'clockకి మీ నాన్నగారితో మీటింగ్ ఉంది కదా, అది ముందే పెట్టుకోవచ్చు కదా అంటుంది. లేదు మా నాన్నగారు కుదరదు, ఆ 4కే కుదురుద్దు అని చెప్పారని ఇతను అంటాడు. నిజంగా ఆ ఇద్దరు గొడవ పడ్డారంట. ఇంతలో నాకు ట్రైన్ వచ్చేసి నేను ఎక్కువ వచ్చేసాను అనుకోండి. అసలు అది ఎలా ఉందంటారు చూడడానికి? అసలు ఎవరు తప్పు అంటారు? ఈ చూస్తే ఈ జనరేషన్ మీరు చెప్పింది వింటే అది చాలా చిన్న విషయం సార్. ఇంకా చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి ఇంట్లో. ఇది మామూలు ఒక 4 o'clock ఆయన వెళ్దామండము, ఈమె వెళ్దామండము, 7:30కి ఆయన అడగడము, అది అసలు నిజంగా అసలు ఇష్యూనే కాదు. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య చాలా చిన్న విషయాలకి ఈగో ఫీల్ అవుతున్నారు. నా మాటలే నేను 7:30కి పెడితే దానికి ఎందుకు ఒప్పుకోవు అని ఆయన, నేను 4 గంటలకు అడిగాను కదా, 4 గంటలకు ఎందుకు తీసుకెళ్ళకూడదని ఈమె. ఇద్దరు ఆ రోజు సినిమానే మానేస్తే ఇబ్బందే లేదు, పోన్లేండి ఇంకో రోజు వెళ్తే బాగుంటది కదా అనుకుంటే చిక్కే లేదు. చాలా బాగుంది ఇది. సింపుల్ కదా సార్. దానికోసము ఈగో అన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పినట్టు వినింది అనుకో, ఈమెకు అహం దెబ్బతింటది. ఈమె చెప్పినట్టు ఆయన విన్నాడు అనుకో, ఆయనకు అహం దెబ్బతింటది. ఇక్కడ ఎక్కడొస్తుందంటే ఈక్వాలిటీ. నేను చదువుకున్నా, నువ్వు చదువుకున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నా, సో నేను చెప్పినట్టు నువ్వు వినాలా. ఈమె నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని ఆయన. ఆ అహం అనేది తగ్గించుకుంటే ఇద్దరు సర్లే ఓయ్ ఈ రోజు కాకపోతే రేపు వెళ్దాం, ఏమైంది నాకు ఆలోచన రాలేదు. సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నాం అనుకోండి, అయిపోయింది కదా, రేపు వెళ్దామండి, మన ఇద్దరికి సెట్ అయినప్పుడే, టైం సెట్ అయినప్పుడే వెళ్దామని అంటే ఒక్క మాటతో పోతుంది. పోయింది కదా. అరే నాకు కూడా ఆలోచన రాలేదు. అవును, నాకు అనిపించింది మీరు చెప్పగానే ఇలా ఎందుకు చేయకూడదు. అదే అడ్జస్ట్మెంట్ అంటే. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాలండి, ఈ అమ్మాయికి ఇష్టం ఉండదు, హస్బెండ్ ఏమో వెళ్దామంటాడు, ఈ వద్దంటది. ఆయన పిలిచాడు అనుకోండి. నేను ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక పేస్ట్ వద్దండి, వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడుకుంటున్నారు, ఈ కింద నుంచి నొక్కుతున్నట్టండి. హస్బెండ్ కింద నుంచి నొక్కాలని చెప్తాడు, ఆమె మధ్యలో నొక్కుతుందంట పేస్ట్. అందుకని ఇద్దరు గొడవలు అవుతున్నాయంట. నేను ఇదే మీలాగా ఏం చెప్పాడంటే, ఇద్దరు దెబ్బలాడుకున్నప్పుడు ఒక పని చేసి ఎవరు పేస్ట్ వాళ్ళు పెట్టుకుంటే ఈజీ కదా. అట్లా కాకపోయినా దానివల్ల అయ్యే నష్టం ఏంటండి, చాలా చిన్న విషయాలు కదా. నేను కింద నుంచి నొక్కమన్నాను, నువ్వు మధ్యలో ఎందుకు నొక్కుతున్నావు? ఓహో, నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు, పేస్ట్ కింద నుంచి నొక్కాలి కదా. అంటే స్టార్టింగ్ నుంచి నొక్కుతా ఉంటే ముందుకు వస్తుంది అని. నేను మధ్యలో నొక్కితే నా ఇష్టం అంటది ఈ అమ్మాయి. అప్పుడు ఆయన చెప్పాడు, మీలాగా మంచి సలహా ఇచ్చండి, ఎవరు పేస్ట్ వాళ్ళు పెట్టినారు అనుకోండి, ఆమె మధ్యలో నొక్కుని ఈడొమ్మ చివరి నొక్కుని బాగానే ఉంది కదా అని. చిన్న పాయింట్ అయినా కూడా సార్, ఆ అమ్మాయి చేస్తుందన్న, ఆ అమ్మాయి తప్పు చేస్తుంది ఆ విషయంలో, ఇలా చేయకూడదు ఇలా చేయాలన్న విషయం ఆమెకి తెలుసు. కాకపోతే ఎదుటివాడు గుర్తించాడని తను హెచ్చరిక చేయడం అనేది నచ్చదు అన్నమాట. అది ఈగో. నేను చేసిన మిస్టేక్ని ఎదుటివాడు పాయింట్అవుట్ చేశాడు అనే ఈగోతోనే ఉంటుంది తప్ప, యాక్చువల్గా అయితే ఆ అమ్మాయి అట్లా చేయకూడదు అన్న విషయం ఆమెకి తెలుసు. ఏదో అలా నొక్కేసి ఉంటుంది. ఇది ఆయన కరెక్ట్గా అది పాయింట్అవుట్, నువ్వు మధ్యలో నొక్కేవేంటి, ఇక్కడ నుంచి కదా నొక్కితే అది చివరికి వస్తుంది అనేది. అలా చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసుకొని గొడవలు పడి సంసారంలో లేని మనశ్శాంతి లేకుండా చేసుకున్నటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తున్నాం సార్. చాలా చిన్న మ్యాటర్ కదా అది, లైఫ్కి ఏమాత్రం ఉపయోగపడేటువంటి అంశం కాదు. ఒకవేళ కొంచెం పేస్ట్ నొక్కేసింది అనుకోండి, పోనివ్వండి, పేస్టే కదా పోయేది, జీవితాలు పోవు కదా దానివల్ల. ఒకరో నష్టం, డబ్బులు నష్టం జరుగుతుంది. అది చెప్పే విధానం కూడా చెప్పచ్చు. నేను ఏదో నీలో తప్పులు కనిపెట్టాను, దొరికిపోయా వచ్చి అన్నట్టు చెప్పారనుకోండి, ఆవిడ కాలుతుంది. అది విషయం. ఇంక ఇటువంటి అసలు ఈ సమస్యలు మీరు చెప్పినట్టు ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో ఇబ్బంది అని చెప్పారు. ఒకసారి కార్లు వెళ్తుంటే హెడేక్ వచ్చిందని చెప్పారు మేడం మీరు.
అట్లా ప్రాబ్లం ఏంటి మేడం అది? ఒక సంఘటన బాగా నాకు బాధపడుతుంది సార్ ఈ మధ్య కాలంలో. నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ నాకు వర్కౌట్ అవ్వట్లా. ఆడపిల్లలు ఎంత చదువుకున్నా కూడా ఆ అమ్మాయి ఎంతో పెద్ద చదువు చదువుకుంది. ఒక మంచి కాలేజీలో తను ఒక లెక్చరర్ గోల్డ్ మెడలిస్ట్ లెక్చరర్గా పనిచేస్తుంది. కానీ తను అక్కడ జాబ్ చేయడానికి కూడా తన బాడీ సహకరించడం లేదు. అంతగా నలిగిపోయింది ఆ శరీరం. అనారోగ్యం, ఆ మానసిక ప్రశాంతత లేదు. హస్బెండ్ మీద అనుమానం అని చెప్పడానికి దానికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరిని లైవ్లో పట్టుకోలేకపోతుంది అమ్మాయి. అంత తెలివిగా అబ్బాయి కూడా తప్పులు చేస్తున్నాడు. వాడు ఎక్కడ రిగ్రెట్ అవ్వట్లేదు. ఈ అమ్మాయి మాత్రం కేసు పెట్టింది, కోర్టులో నడుస్తుంది. కేసు పెట్టడం వల్ల అతనికి ఇంకా అమ్మాయి మీద గ్రెడ్జ్ ఎక్కువ అయిపోయి మానసిక ప్రశాంతతను కోల్పోతుంది. అంటే ఇతనికి వేరే అమ్మాయితో కాంటాక్ట్ ఉందంట? వేరే అమ్మాయిలతో ఉంది. అమ్మాయి ఒక్కటే కాదు, వేరే అమ్మాయిలతో ఉంది. అది మనం ఉంది అని మనం ఎలా చెప్తున్నాడో మనకు కూడా ఎవిడెన్స్ లేవు. కానీ ఒక భార్యకే తెలుస్తుంది భర్త తప్పు చేస్తే. అతను పక్కన పడుకొని వేరే అమ్మాయిలతో మాట్లాడటము, వాళ్ళ ఫోటోలు కనిపించటము, ఎక్కువగా ఫోన్లో ఉండటము, ఆఫీస్ నుంచి లేటుగా రావటము, భార్యా పిల్లలు సరిగా పట్టించుకోవడము, ఇవన్నీ కూడా జ్వరానికి ఏ విధంగా సిమ్టమ్స్ ఉంటాయో ఒక అక్రమమైనటువంటి రిలేషన్ ఉన్నవాడు ఇలా ఉంటాడు అని ఆ అమ్మాయికి తెలిసిపోతుంది. ఆ అమ్మాయి మాటలను బట్టి కూడా నేను నమ్మాల్సి వస్తుంది. కాకపోతే ఎంత మానసిక ఒత్తిడికి గురవుతుంది అంటే, తిరగని పోలీస్ స్టేషన్ లేదు, తిరగని చట్టాలు లేవు, పోని ప్లేస్ లేదు. చివరికి మీడియా వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది అమ్మాయి. మాట్లాడడానికి భయపడుతోంది. నా భర్తకి ఏమన్నా అంటే ఇప్పటికి కూడా స్టిల్ షీఈస్ థింకింగ్ అబౌట్ హర్ హస్బెండ్. నా హస్బెండ్కి ఏమన్నా ఉద్యోగానికి ప్రాబ్లం అవుతుందా, ఏ రోజుకైనా నా భర్త మారకపోతాడా? నేను చెప్పాను, నీ భర్త మారే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను చాలా స్టడీ చేశాను అబ్బాయిని. ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక దురలవాటికి లోనైనటువంటి అబ్బాయి, తాగుడుంది, వేరేటువంటి రిలేషన్స్ ఉన్నాయి అబ్బాయికి. ఈ అమ్మాయి మాత్రం 8 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి టార్చర్ భరిస్తుంది. నేను ఆడపిల్లలకి ఏం చెప్తున్నానంటే, కొట్టడం తిట్టడం ఉందంటారు? కొట్టడం లేదు సార్, అదొక రకమైన హెరాస్మెంట్. బెడ్రూమ్లో హెరాస్మెంట్ అదొక రకమైనటువంటి శాడిజం అన్నమాట. ఒక అమ్మాయి సిగ్గు విడిచి చెప్పుకోలేనటువంటి హెరాస్మెంట్ చేస్తాడు అమ్మాయిని బెడ్రూమ్లో. అది ఆ అమ్మాయి చెప్పుకొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. ఏంటి మేడం నా లైఫ్, నేను బతకాలి. చెప్పచ్చండి అసలు? అంటే ఏం అంటే కొట్టడం, తన్నడం, లేకపోతే గిల్లటం కానీ అలాంటివే, గిల్లడము, ఎక్కడ పడితే అక్కడ కొరకటము, ఒక క్రూరమైనటువంటి చర్యలు చేస్తున్నాడు ఆ అమ్మాయి పట్ల. ఆ అమ్మాయి సిగ్గు విడిచి కొన్ని చెప్పుకోలేక కొన్ని చెప్పుకొని చాలా కన్నీళ్లు పెట్టుకుంది. ఏం చేయడానికి నేను ఎంత కన్సోల్ చేసినా కూడా ఆ అమ్మాయి ఆ బాధ నుంచి కోలుకోవటం లేదు. నేనే అమ్మాయికి సొల్యూషన్ ఏం చెప్పానంటే, అమ్మ, దేవుడు నీకు మంచి చదువు ఇచ్చాడు, 2 చక్కటి పిల్లల్ని ఇచ్చాడు, నీకు స్వేచ్ఛ స్వతంత్రాలు, నీ భర్త నుంచి నీకు విడుదల కావాలి అంటే నువ్వు బయటకు వచ్చి మార్చాలని చూస్తున్నావు. 8 సంవత్సరాలు అయింది, తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, ఈ అమ్మాయికి అత్తమామ లేరు. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా డీల్ చేయాలంటే మంచి ఉద్యోగం చేసుకో. భర్తే నీ జీవితం కాదు, భర్త నీ లైఫ్లో ఒక భాగం. నేను ఆడపిల్లకి అదే చెప్తున్నాను సార్, లైఫే భర్త కాదు, లైఫ్లో భర్త ఒక భాగము. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పేది తప్పు, వాడితోనే నీ లోకం, వాడితోనే నీ జీవితం, నీ అత్తమామలే నీకు ఆధారం, ఇలాంటి మాటలు చెప్పకూడదు. అంటే పూర్వం ఉందిలేండి, ఆ సిస్టమ్ పూర్వం ఉంది, నేను కాదనట్టు. పాత వాటిని నేను గౌరవిస్తాను సార్. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు, ఆడపిల్లలు మెత్తగా ఉంటే నొక్కు వదిలిపెడతారు మగపిల్లలు. నేనేమంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకి అవసరము. అత్తమామల్ని ప్రేమించాలి, భర్తని ప్రేమించాలి. ఎప్పుడు నువ్వు తల్లి ఇంటి నుంచి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తున్నావు కాబట్టి అక్కడ నీకు ప్రేమ ఎక్కువ ఉండాలి. నిన్ను ఒక ఇండివిజువల్గా ఒక యంత్రంలా నిన్ను చూడకూడదు, ఒక రాయిలా నిన్ను చూడకూడదు, ఒక బానిసలా నిన్ను చూడకూడదు. ఏదో మా ఇంటికి బిడ్డలు కనడానికి వచ్చావు, లేకపోతే పనులు చేయడానికి వచ్చావు, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చావు అని అంటే కుదరదు. ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఆమె కూడా ఒక లైఫ్ ఉంది, ఒక జీవితం ఉంది, భర్త జీవితమే. ఈ పుట్టింటి కన్నా అత్తింట్లో ఇంకా గౌరవం పెరగాలి. ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు వదిలేసి మా ఇంటికి వచ్చింది అంటే ఆ బిడ్డని బాగా చూసుకోవాలి. అంత మాత్రం మనకి నెతికెక్కి స్వారీ చేస్తుందంటే మాత్రం బేర్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే అప్పుడు మీరు చెప్పిన కేసులో ఇప్పుడు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి మిగతా వాళ్ళు ఎవరు చూడలేరు. మరి ఆ అమ్మాయి చెప్పి అంటే మీరు చెప్పినట్టు నాకు అర్థమైంది, కొరికేయటం ఎక్కడ పడితే అక్కడ అంటే ఇక నాకు అర్థమైంది కొన్ని పొజిషన్లో హింసాత్మకమైనటువంటి చర్యలు చేయబట్టి ఆ అమ్మాయి చెప్పుకోలేదు, వాటిని వీడియో తీయలేదు, వాటికి ఎవిడెన్స్లు పెట్టుకోలేదు. ఆ బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? పలానా చోట కొరికేసాడు, ఏం చూపిస్తుంది? ఎవిడెన్స్ అంటారు.
ఎమ్మెల్సీ చేసుకున్నారా అంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు ఎక్కడికో పోయి పోలీసులు పర్మిషన్ తీసుకుని పోయి అక్కడ ఎమ్మెల్సీ కేసు బుక్ చేయాలంట. ఏమి వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు బుక్ చేస్తారు సార్? వాళ్ళకి ఎవిడెన్స్ ఏందమ్మా అని అడుగుతారు. ఏమి ఎవిడెన్స్ చూపిస్తుంది? చిన్న చిన్న గాయాలు. కానీ గుండెకైన గాయం ఎవరికి చూపించగలదు అమ్మాయి? గుండెల మీద తన్నేవాడు, మోసం చేస్తున్న వాడి గురించి ఎవరికి చెప్తే అర్థమవుతుంది సార్? అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చినా సరిపోదంటారు. కౌన్సిలింగ్లు కూడా అయినాయి సార్. కౌన్సిలింగ్లు అయినాయి. కొన్ని ఎలా ఉంటాయి సార్, కొరకరాని కొయ్యలు అంటారు చూడండి, అవి తొందరగా మారవు. ఆడపిల్ల తిరుగుబాటు చేసి ఎలాగ దారి తెచ్చుకోవాలో ఆమెకు తెలిసి ఆమె చేసుకుంటే తప్ప ఎవ్వరు ఇన్వాల్వ్ అయినా కూడా ఈ విషయంలో, ఇలాంటి కేసుల విషయంలో, నేను ఒక పాయింట్లో ఆ అమ్మాయి గురించి మాట్లాడలే, ఇన్ జనరల్గా ఇంత హింస పెట్టేటువంటి భర్త దొరికిన ఏ అమ్మాయి కూడా స్వయంగా తను ప్రయత్నం చేసి భర్తను తన దారిలోకి తెచ్చుకోవాలి తప్ప పోలీసులు ఏం చేయరు, చట్టాలు ఏం చేయవు, కోర్టులు ఏం చేయవు. ఎందుకంటే ప్రతిదానికి ఎవిడెన్స్ అడుగుతారు. ఈ మానసికంగా పడిన చిత్రహింసకి ఏమి ఎవిడెన్స్ ఇస్తుంది ఆ అమ్మాయి? ఈ శారీరక చిత్రహింసకి ఏమి ఎవిడెన్స్లు ఇస్తుంది ఆ అమ్మాయి? ఎన్ని వీడియోలు తీస్తుంది, ఎన్ని ఫోటోలు తీసి చూపిస్తుంది? సో ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి, మనోనిబ్బరం ఉండాలి, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఉండాలి. నిలబడాలి. సో ఆడపిల్ల, ప్రతి ఆడపిల్ల కూడా ఈ రోజులో తన కాళ్ళ మీద తను నిలబడాలి సార్. అలా అని నేనేదో సంపాదించేస్తున్నాను, నేనేదో తోపునని చెప్పి మగవాడ మీద విమర్శించటము, అతన్ని అనుమానించటము, అతన్ని హింస పెట్టటము, ఇలాంటివి చేస్తే ఏ మగాడు ఉండడు. వాడికి కూడా మానసిక ప్రశాంతత లేక వాడు అలా బార్ల చుట్టూనో, వేరే స్నేహితుల చుట్టూనో, వేరే అమ్మాయిల చుట్టూనో వాడు తిరిగేది ఖాయం. అది కూడా అమ్మాయి ప్రవర్తన కూడా మార్చుకోవాలి. పట్టుకునే కొద్దీ ఏదైనా జారిపోతుంది సార్. కొంచెం వదిలేయాలి లిబరల్గా. ఎక్కడికి పోయినా వీడు ఆడకు పోడు, తిరిగి వస్తాడు అని అమ్మాయి కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇదండి మనోజ నామాలతో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు.